హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సమాను. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టిన ముందు వీడియో క్లిప్స్ అన్నీ ప్లే చేస్తా చూడండి. ఇంకోటి కొలతలు, మెజర్మెంట్స్ ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి అనేది నేను చెప్తాను. మేమైతే 15 కాయలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. అవి కొలుచుకోవాలంటే మనం ఏదో ఒక టైప్లో కొలుచుకోవాలి, కానీ మేము గ్లాస్లో అయితే కొలవము. గిన్నెలో అయితే ఈజీ అవుతుంది కాబట్టి నేను గిన్నెతో కొలుస్తున్నా. గిన్నెతోని రెండు గిన్నెలు వచ్చింది నాకు. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. ఇప్పుడు జీడీలు వేస్తున్నా. ఆ జీడీలు కంపల్సరీ మేము వేస్తాము. 3 అయినా 5 అయినా వేయాలి, అది మా సాంప్రదాయం. వేయకుండా అయితే చేయము. ఇట్లా చూసుకుంటే మనము 2 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె కారం వేసుకోవాలి. దాని తర్వాత కారంలో హాఫ్ అమౌంట్ ఆవపిండి, ఇంకా హాఫ్ అమౌంట్ ఉప్పు తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది, లేదంటే ఎక్కువ తక్కువ అవుతుంది మెజర్మెంట్. ఇప్పుడు చూసారా నేను ఉప్పు క్లారిటీగా ఎట్లా కొలుచుకుంటున్నాను అంటే, కారంలో హాఫ్ అమౌంట్కి కొంచెం తక్కువ ఉండాలి ఉప్పు, అప్పుడే కరెక్ట్ సరిపోతుంది. లేకపోతే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. నేను క్లారిటీగా కొలిసి చూపించి వేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ తర్వాత ఎల్లిపాయలు, మెంతిపిండి, తర్వాత ఒక 3-4 స్పూన్లు మెంతులు అలా తగులుతుంటే బాగుంటుంది. తర్వాత ఎల్లిపాయలు. ఆ పొడిలో అన్ని మిశ్రమం గురించి చెప్తున్నా. కొంతమంది పసుపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మేమైతే వేసుకుంటాం ఒక 1 స్పూన్. ఇప్పుడు నెక్స్ట్ పైకి పొక్కుతుంటే చిన్న తల్లి కంటి రెప్పనంటకుండా తిప్పే గాలివాటం. ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే ఇలా చెయ్యరు. తెలంగాణ వాళ్ళు మాత్రం పక్కా ఇట్లా చేస్తారు. మేము అల్లం ఎల్లిగడ్డ లేనిది మామిడికాయ పచ్చడి పెట్టాము. ఆయిల్లో, గోరువెచ్చని ఆయిల్లో, ముందే కాగబెట్టి పెట్టుకున్న ఆయిల్లో చల్లార్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని దాన్ని ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ పోసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఆయిల్ పోసుకోవాలి. అడ్డుగా నిల్సోని అంగుడుతో మింగాడు. కాకి కూతలు, గోరచ్చప్పుళ్ళు, ఆవకాయ తంతు సరగాతుంటే బింటులేసే నంతలోనే పిట్టలెల్ల కొట్టినాడు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డని ఆయిల్లో వేసాం కదా, గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనము మామిడికాయ ముక్కలు, మనము ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలిపిన మిశ్రమం ఉంది కదా, ఆ మామిడికాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని పొడితోని బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఆయిల్ని కలుపుకుంటే మంచిగా అన్నీ కలుస్తాయి. నీట్గా అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు యాక్చువల్గా మనము ఆవాలు, ఇంకొక కొంచెం గోరువెచ్చని నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి పోసు వేసుకుంటున్నాం, తాలింపు ఇన్ ద సెన్స్. అది వేసుకుంటేనే మీరు కంప్లీట్ అవుతుంది. తర్వాత ఇంకా అయిపోయినట్టే మామిడికాయ పచ్చడి. జాడీలో పెట్టేసుకుంటే ఖతం అయిపోతుంది మామిడికాయ పచ్చడి. ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా, చెట్టినంతా చూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్యా.
ఎర్ర ఛాయ కోతి అవతార వెంట మాయా కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా